అందరం ఒకటే అనే భావంతో అన్ని విషయాల్లో సమానంగా ఉంటే అందరం ఒకరినొకరు గౌరవించుకుందాం. కానీ మేము బంధువులు అనేది మీటికి అంటాం, మేము బంధువులు అనేది మీదికి అంటాం, వివక్ష మాత్రం చూపెడతామంటే ఖచ్చితంగా మా పట్ల వివక్ష చూపెట్టేవాళ్ళు ఎవరైనా సరే, మా పట్ల దాడులు చేసే వాళ్ళు ఎవరైనా సరే, మమ్మల్ని కులం పేరుతో అవమానించడం ఎవరు సరే వాళ్ళని రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొనే దమ్ము కూడా దళితులకు ఉన్నదనే విషయాన్ని భవిష్యత్తులో నిరూపిస్తాం. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కొనే దమ్మునని నిరూపిస్తాం. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నానే, ఈ దేశంలో ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడక నిరాకరించింది, ఏ ధర్మం మమ్మల్ని అవమానించే పరిస్థితి తీసుకొచ్చింది, ఏ ధర్మం మమ్మల్ని ఈ దేశంలో అంటాన్ని వాళ్ళగా తయారు చేసింది, ఏ ధర్మం మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టేసింది, ఏ ధర్మం అంబేద్కర్ కూడా ఒక ఇల్లు కిరాయి తీసుకుంటే దళితుడని తెలిసినాక ఊరికి దూరంగా నెట్టేసింది, ఏ ధర్మం బాబు జగ్జీవన్ రాము ఒక దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయానికి వెళ్లకుండా నిరాకరించింది, ఏ ధర్మం ఈ మా గవాయి మీద దాడి చేయడానికి ప్రోత్సహించింది, ఏ ధర్మం మాకు స్వేచ్ఛ లేకుండా చేసింది, ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది. ధర్మాల గురించి మాట్లాడితే మరి ఏ ధర్మం? సనాతన ధర్మంలో లోపాలు లేవు, ఓకే మంచిదే. హిందూ ధర్మంలో లోపాలు లేవు, ఓకే మంచిదే. మరి ఎవరి ధర్మంలో మమ్మల్ని మనుషులుగా చూడలేదు? సనాతన ధర్మంలో లోపాలు లేవు, ఓకే మీరు చెప్పేది మేము వింటాం, సరే మంచిది. హిందూ ధర్మంలో వివక్ష లేదు, అందరు సమానమే, ఓకే మంచిది. మరి ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూస్తలేదు? ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడని నిరాకరిస్తున్నది? ఏ ధర్మం మీద దాడి చేస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని ప్రేమిస్తే సంపే ప్రయత్నం తీసుకొచ్చింది? ఇది తెలుసండి. సనాతన ధర్మం గొప్పదంటే ఆ గొప్పదని నేను కూడా ఒప్పుకుంటా. హిందూ ధర్మం గొప్పదంటే ఆ గొప్పదని నేను కూడా ఒప్పుకుంటా. మరి సనాతన ధర్మం గొప్పదైనప్పుడు, హిందూ ధర్మం గొప్పదైనప్పుడు మేము ఎట్లా అంటాను వాళ్ళైనా ఈ దేశంలో? మేము ఎలా అంటాను వాళ్ళైనా ఈ దేశంలో? మేము ఎలా పశువుల కంటే చూడబడ్డాం? ఎలా పశువుల కంటే చూడబడ్డాం? ఎవరు మమ్మల్ని చేసింది? పశువుల కంటే హీనంగా చూసిన వ్యవస్థ ఎవరిది? ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులను చూడని నిరాకరిస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని అందరితో సమానంగా చూడలేకుండా పోయింది? తేల్చాల్సిన అవసరం ఉన్నది, తేల్చాల్సిన అవసరం ఉన్నది. హిందూ ధర్మ రక్షకులారా, అందరం హిందువులు అవుతే వివక్షత ఉండదని చెప్పండి. సనాతన ధర్మ రక్షకులారా, అందరూ సమానం అవుతే అసమానతలు ఉండేని చెప్పండి. అసమానతలు జరిగిన కాడ, దాడులు జరిగిన కాడ, హత్యలు జరిగిన కాడ, అత్యాచారాలు జరిగిన కాడ, ప్రేమిస్తే పెళ్లి చేసుకునే కాడ, సంపదమన్న కాడ ఇది తప్పు అని చెప్పి రోడ్డు మీదకి రండి. రోడ్డు మీదకి రండి. మేము రోడ్డు మీదకి వచ్చాం. లేదా మేము దాడులను సమర్థిస్తామని చెప్పి రోడ్డు మీదకి రండి, మాకు అభ్యంతరం లేదు. మా స్వేచ్ఛను గుర్తించడానికైనా రోడ్డు మీదకి రండి. మా స్వేచ్ఛను గుర్తించడానికైనా రోడ్డు మీదకి రండి. లేదా మేము దాడులు చేస్తాం, మాకు రాజ్యాంగం వర్తించదు, మాకు చట్టాలు వర్తించవు, మా విశ్వాసాల ప్రకారంగా మేము దాడులు చేస్తామని రోడ్డు మీదకి రండి, మాకు అభ్యంతరం లేదు. నేను అంటున్నా, ఈ దేశభక్తులు ఎవరు? ఈ దేశంలో దేశభక్తులు ఎవరు? నేను అంటున్నా, ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 100కు 100% గౌరవిస్తారో కావాలే ఈ దేశభక్తులు, భారతదేశ భక్తులు. రాజ్యాంగంలో ఉండబడే చట్టాలు, రాజ్యాంగంలో ఉండే చట్టాలను ఎవరైతే గౌరవిస్తారో, ఆ చట్టాలకు ఎవరైతే విలువనిస్తారో వాళ్ళు దేశభక్తులు. మనం అంబేద్కర్ మన దేశానికి రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవించకపోతే పాకిస్తాన్ వాళ్ళు గౌరవిస్తారా? మన చట్టాలకు మనం విలువనియకపోతే అమెరికాలు విలువనిస్తారా? ఎవరు విలువనివ్వాలి మన చట్టాలకు? ఎవరు ఇవ్వాలి మన రాజ్యాంగానికి? మన భారతీయులమే కదా. మరి భారతీయులము రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఈ వివక్ష ఉండదు కదా. చట్టాలను గౌరవిస్తే దాడులకు పాల్పడరు కదా. ఈ రాజ్యాంగం ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టింది. ఈ రాజ్యాంగం ప్రతి అసమానతలకు పరిష్కారం చూపెట్టింది. ఈ రాజ్యాంగం ఎవరు తప్పు చేసినా దానికి శిక్ష చూపెట్టేసింది. ఆ శిక్ష పడాల్సింది, శిక్ష లేవాల్సింది రాజ్యాంగం ప్రకారంగా చట్టాలు మాత్రమే, ఆ వ్యవస్థలు మాత్రమే. ఎవరైనా వేయాల్సిందే. కానీ మేమే చేతులు తీసుకుంటాం, మేమే చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము మౌనంగా లేము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణంగా చేస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం ప్రమాణం చేస్తున్నాం. ఆయన రాజ్యాంగమే మమ్మల్ని మనుషులు గుర్తించింది. ఆయన రాజ్యాంగమే మాకు చదువు నేర్పించింది. ఆయన రాజ్యాంగమే మాకు ఉద్యోగాలు తీసుకొచ్చినాయి. ఆయన రాజ్యాంగమే మాకు గౌరవం తీసుకొచ్చింది. ఆయన రాజ్యాంగమే ఒకరు ఊర్లో సర్పంచ్ మొదలుకొని మొన్నటి వరకు దళితుడైన రాష్ట్రపతి స్థాయికి తీసుకొచ్చింది ఆయన రాష్ట్ర రాజ్యాంగమే. కాబట్టి రాజ్యాంగానికి విలువనిస్తే మీరు దేశభక్తులే.
మేము రాజ్యాంగం వివరిస్తున్నాం, నిజమైన దేశభక్తులు మేమే. రాజ్యాంగ పరిధిలో చట్టాలను గౌరవిస్తాం, నిజమైన దేశభక్తులు మేమే. కానీ రాజ్యాంగం మాకు వర్తించదు, చట్టాలు మాకు వర్తించవు అని విశ్వాసాల పేరుతో దాడులు చేస్తే మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహులు అవుతారనే విషయం కూడా మర్చిపోద్దని సైన్యం కోరుకుంటూ, దేశ ద్రోహులకు దేశభక్తులకు మధ్యలో యుద్ధం జరగాల్సిందే. దేశ ద్రోహులకు దేశభక్తులకు మధ్యలో యుద్ధం జరగాల్సిందే. 100% దళితులు దేశభక్తులు, 100% దేశభక్తులు, 100% గిరిజన దేశభక్తులు, నా బలహీన వర్గాల దేశభక్తులే నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించం, మా విశ్వాసాలే మాకు ముఖ్యమైనటోళ్ళు. రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు దేశభక్తులు కాదు, చట్టాలకు విలువనివ్వని వాళ్ళు దేశభక్తులు కాదు.